సార్ ఛాన్స్ సార్ ఈరోజు నూతన విద్యా సంవత్సరంలో సార్ ఇక్కడ మన రామన్నగూడెంలో ఉన్నటువంటి విద్యా స్టూడెంట్స్కి వెళ్తున్నాం సార్. నందిని అయితే మేఘన వీళ్ళు చందన వెళ్తున్నాం సార్. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల ఇళ్ళకి వెళ్ళి మనం వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి అనేది ఈరోజు నూతన సంవత్సరం సందర్భంగా రామన్నగూడెం దగ్గరలో ఉంటుంది. సో వాళ్ళ పరిస్థితులు అంటే విద్యార్థి స్టూడెంట్స్ తెలుసు, కానీ ఛాన్స్ సార్ వాళ్ళ ఇల్లు, వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది ఈరోజు ఒక సంస్థ సెక్రటరీగా ఈరోజు మీరు కోరిన విధంగా వాళ్ళ ఇళ్ళకి నేరుగా వెళ్ళడం జరుగుతుంది సార్. రామన్నగూడెం విలేజ్ సార్. అక్కడికి వెళ్ళి ఆ యొక్క పిల్లల యొక్క స్థితి కదా అంటే వాళ్ళ అమ్మలు వాళ్ళ నాన్న ఎలా ఉంటున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు లేరు కదా, తండ్రి లేక వాళ్ళ అమ్మ ఎలా గడుపుతుంది, ఛాన్స్ సార్ ఎలా సాయం చేస్తున్నట్టు వాస్తవంగా మరి అందుతుందా వాళ్ళ తల్లిదండ్రుల యొక్క అభిప్రాయాలు కూడా సేకరించడం కోసం ఈరోజు నూతన విద్యా సంవత్సరంలో మరి నేను ఇక్కడ వెళ్తున్నాను సార్. ఇక్కడ ఇది రామన్నగూడెం విలేజ్ సార్. ఇది మీరు చూస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి జనం కూడా ఇక్కడ ఉన్నారు సార్. అక్కడికి వెళ్ళి వాళ్ళ యొక్క పరిస్థితులు మొత్తం కూడా చూడడం జరుగుతుంది సార్. ఇది రామన్నగూడెం విలేజ్. ఇది రామన్నగూడెం విలేజ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒక్కసారి అక్కడ పోయిన తర్వాత మళ్ళీ ఆ పిల్లలతో మాట్లాడేటువంటి సార్. ఎందుకంటే ఛాన్స్ సార్ అమెరికాలో ఉండి దాతల సహకారంతో మరి 2 రాష్ట్రాల్లో కూడా ఎంతో సేవ చేస్తున్నారు సార్. మరి దీంట్లో మాకు పెద్ద పిల్లల్ని యొక్క స్థితిగతులను తెలుసుకోవడం కోసం ఈరోజు ఇక్కడ రావడం జరిగింది సార్. ఇక్కడ ఇవన్నీ కూడా బజార్లు, రామన్నగూడెం బజార్ సార్ ఇది. థ్యాంక్ యూ సార్.